హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాటసారి ట్రావెల్ టెల్స్కి స్వాగతం. మీరందరూ సూపర్గా ఉన్నారనుకుంటూ ఉన్నానండి. ఈరోజు నేను మిమ్మల్ని తమిళనాడులో ఉన్న ఏలగిరి అనే ఒక చిన్న హిల్ స్టేషన్కి తీసుకొని వచ్చానండి. ఈ హిల్ స్టేషన్లో ఎంజిఎం విస్పరింగ్ విన్స్ అనే ఒక రిసార్ట్ ఉందండి. ఇది 5-స్టార్ రిసార్ట్. ఈ రిసార్ట్ నేను మీకు రివ్యూ చేయబోతున్నానండి. ఈ ఏలగిరి కంప్లీట్ టూర్ లాగా అనేది మీకు తొందరలోనే వస్తుంది, కానీ దానికంటే ముందు ఈ స్టే యొక్క రివ్యూ అనేది నేను మీకు చూపించబోతున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఈ రిసార్ట్ ముందున్నాను, నా వెనకాల ఉంది కదా, ఇదే అనమాట. సో మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇన్ కేస్ మీరు లైక్ చేయకుండా ఉంటే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లెట్స్ గో టు వీడియో నౌ. You got welcome. There you go. Welcome to India. Thank you. Oh wow. This one. Welcome to India, sir. Thank you. No? Yes, One second. Huh? Lemon water, sir. Lemon water. Okay, thank you. Saturday Goa. Huh? Sirade Goa. Thank you so much. It's very nice. సో ఇప్పుడే చెక్ ఇన్ చేసాము. మా వాళ్ళు అయితే రెస్టారెంట్కి వెళ్ళారన్నమాట, ఆకలేస్తుందని చెప్పేసి. సో నేను చెక్ ఇన్ చేస్తున్నాను. దిస్ ఈజ్ అవర్ కాటేజ్. మా కాటేజ్. ఓకే, నైస్ నైస్. ఓకే Please, sir. ఓకే, దిస్ ఈస్ It's common policy, sir. జస్ట్ ఓకే, సూపర్ నైస్. సో మీకు రూమ్ టూర్ చూపిస్తాను ఇప్పుడు. దీస్ అనమాట, ఇది కాటేజ్, ప్రైవేట్ కాటేజ్. లోపల అయితే కనుక సూపర్గా ఉంది, టు బీ హానెస్ట్. సో ఇది బ్రాండ్ న్యూ ప్రాపర్టీ, సో అందుకని చెప్పేసి అంతా కూడా కొత్త అన్నీ న్యూగా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూస్తే సిట్అవుట్కి ఒక చైర్ ఉంది, చిన్న సోఫా లాంటిది, టేబుల్ ఉందన్నమాట. అండ్ దెన్ 1 కుషన్ సోఫా ఉంది, 2 వాటర్ బాటిల్స్ అన్ని పెట్టారు. బెడ్ అయితే కింగ్ సైజ్ బెడ్, సూపర్గా ఉంది. అండ్ దెన్ ఇక్కడ చిన్న టేబుల్ లాంటిది కూడా ఉంది. నైస్ కార్పెట్. బెడ్ సైడ్ టేబుల్ కూడా బాగుంది, రీడింగ్ లైట్ ఉంది. అండ్ వెనకాల వాల్ కూడా సూపర్గా ఉందన్నమాట. నైస్ ఆర్టిస్టిక్ పెయింట్, చాలా బాగుంది. ఇక్కడ చూస్తే టీవీ, అండ్ దెన్ సూపర్గా ఉంది. రిమోట్లీ అన్నీ పెట్టడానికి కూడా ఓ మంచి స్పాట్ ఉందన్నమాట. అండ్ దెన్ మినీ బార్. ఈస్ దే సంథింగ్ ఇన్సైడ్? లేదు. అండ్ క్యాటిల్, టీవీ, అండ్ దాట్స్ మీ. హలో. ఓకే, లగేజ్ అంతా పెట్టుకోవడానికి ఇక్కడ ఉంది. అండ్ దెన్ ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయన్నమాట. నైస్ సేఫ్టీ లాకర్ ఉంది, దోమల మస్కిటో బ్యాట్, గొడుగు ఉంది, హ్యాంగర్స్ ఉన్నాయి. నా బ్యాగ్ అయితే ఆల్రెడీ లోపల పెట్టేసాను అనమాట. అండ్ దెన్ ఇక్కడ మంచిది ఒక చిన్న కుప్పు తట్టు కూడా ఉందన్నమాట. ఓకే, వాష్రూమ్కి వస్తే కనుక చాలా బాగుంది, సూపర్. చూడొచ్చు, నీట్గా, చాలా అంటే చాలా బాగుంది. వెస్ట్రన్ టాయిలెట్, నథింగ్, టవల్స్ అన్ని పెట్టేసి ఉంచారు. గుడ్ షవర్. ఓకే, అండ్ షవర్ జెల్స్ ఉన్నాయి మొత్తం. ఇది కూడా చాలా నీట్గా ఉంది. ఓకే, సోప్స్ ఇవ్వరనుకుంటా వీళ్ళు, సో షవర్ జెల్స్ పెట్టి ఉంచారనమాట. అండ్ ద ఓన్లీ థింగ్ ఏంటంటే ఇందులో మిస్ అవుతుంది, ఇంత పెద్ద రూమ్ కూడా ఇందులో టబ్ బాత్ మిస్ అవుతుంది అనమాట, జకూజీ కానీ అదొకటి మిస్ అవుతుంది. అండ్ ఇక్కడైతే కనుక జనరల్గా స్టార్ హోటల్స్లో కర్టన్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ కర్టన్స్ అనేవి మిస్ అవుతుంది. జనరల్గా ఇక్కడ కర్టన్స్ ఉంటాయి, ఆ కర్టన్ అయితే మిస్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ నథింగ్ బట్ వెరీ నైస్గా ఉంది, చాలా బాగుంది. ఐ గాట్ నో కంప్లైంట్స్. అండ్ ఇక్కడైతే కనుక సో టూత్ పేస్ట్, డెంటల్ కిట్స్ అవన్నీ ఉన్నాయి. నైస్. సో బయట నుంచి అయితే కనుక ఈ ప్రైవేట్ కాటేజ్ ఇలా ఉంటుంది, చూడొచ్చు. బయట సిట్అవుట్ ఉందన్నమాట. ఇక్కడ చైర్స్ ఇవన్నీ పెట్టేసేసి, ముందు కూడా చైర్లు ఉన్నాయి. చిన్న బాల్కనీ, ప్రైవేట్ బాల్కనీ లాంటిది అనమాట. వ్యూ అయితే కనుక సూపర్గా ఉంది, ముందు పక్క ఇదంతా. అండ్ ఇక్కడ నుంచి చూస్తే స్ట్రైట్ అవే స్విమ్మింగ్ పూల్ వ్యూ ఉంది. అండ్ దెన్ గార్డెన్, రెస్టారెంట్ వ్యూ అయితే కనుక అదిరింది. సో ఇప్పుడు మేము రెస్టారెంట్కి తీసుకెళ్తాను. మా వాళ్ళు అయితే ఇలా ఆడి కూర్చొని ఉన్నారు.
ఏంటి అది? సాలెడ్. మై గాడ్. మన పోకాలు సో లంచ్కి అయితే మటన్ బిర్యానీ, ఏంది పన్నీర్, మటర్ పన్నీర్ అండ్ దెన్ రోటీ పుల్కా, రోటీ ఆర్డర్ చేసాము. సర్వీస్ అయితే కనుక చాలా డిలే కదన్నా, వెరీ డిలే. 55 minutes పట్టింది ఆల్మోస్ట్. న్యూ కెఫే కాబట్టి ప్రాబ్లీ దే టేకింగ్ లాంగ్ టైం. ఎలా ఉందన్నా మటన్ బిర్యానీ టేస్ట్? బాగానే ఉందా? ఓకే, దిస్ ఈస్ మైన్. ఏంటే కాంప్లిమెంటరీయా? సూపర్. ఏమేమి ఇచ్చారు? ఓ ఐస్ క్రీమ్ అండ్ గులాబ్ జామ్. రెస్టారెంట్లో ఫుడ్ లేట్ అయిందని చెప్పేసి మేము కంప్లైంట్ చేసామని చెప్పేసి మంచిగా ఫ్రీగా గులాబ్ జామ్, ఐస్ క్రీమ్ 2 ఇచ్చారనమాట. సూపర్. హౌ వాజ్ దట్? యమ్మీ. గో టు స్విమ్మింగ్ పూల్. ఓకే, ఇప్పుడైతే మేము స్విమ్మింగ్ పూల్కి వెళ్తా ఉన్నాం. స్విమ్మింగ్ పూల్ అయితే కనుక సూపర్గా ఉందండి. అక్కడైతే కనుక ఆల్మోస్ట్ 5 feet వరకు ఉంది. ఇక్కడైతే కనుక బేబీ పూల్ చాలా సూపర్గా ఉంది. సో ఇక్కడైతే టెంపరేచర్ ఈరోజు అరౌండ్ 24-23 degrees వరకు ఉంది. సో అందులో వాటర్ అయితే కనుక ఇంకా చల్లగా ఉన్నాయి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్లో లైఫ్ గార్డ్ అనే వాళ్ళు లేరనమాట. ఎవరు సో ఇప్పుడు నేను మీకు రిసార్ట్ యొక్క టూర్ చెప్తాను. సో మీరు చూస్తే ఈ రిసార్ట్లో మొత్తం 36 rooms ఉన్నాయన్నమాట. ఈ 36 rooms ఏంటంటే నెంబర్ 1 ఇవి చూసారు కదా, ఇవన్నీ ఏంటంటే ప్రైవేట్ కాటేజెస్ అనమాట. ఇవి ఒక 5 ఉన్నాయంటే ప్రైవేట్ కాటేజెస్. మేము కూడా ఇందులో అనమాట ఉంది, మా పక్కదనమాట. సో ఇవి టాప్ మోస్ట్ కేటగిరీ ఈ రిసార్ట్లో ఉన్న రూమ్స్. సో టారిఫ్ అయితే కనుక యాజ్ ఆఫ్ టుడే ఈరోజు అయితే కనుక సమ్ 12,000 వరకు ఉందన్నమాట. వ్యూ అయితే కనుక మంచిగా గార్డెన్, స్విమ్మింగ్ పూల్ వ్యూ ఇదంతా ఉందన్నమాట. సో ఈ రిసార్ట్లో ఉన్న రూమ్స్ ఇదే టాప్ రూమ్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూడొచ్చు మా రూమ్ పక్కన పెద్ద చెట్టు కూడా ఒకటి ఉందన్నమాట. సూపర్గా ఉంది. చెట్లను ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా చాలా బాగా చేశారనమాట. దట్స్ ద బెస్ట్ పార్ట్. అండ్ 36 రూమ్ అని చెప్పాను కదా, ఇవన్నీ ప్రైవేట్ కాటేజెస్. ఇవేంటంటే ఫ్యామిలీ కాటేజెస్ అంట. సో ఫ్యామిలీ కాటేజెస్ అంటే ఈ ఫ్యామిలీ కాటేజెస్లో, సో ప్రైవేట్ కాటేజెస్లో అయితే కనుక బేసిక్గా 2 వరకు ఉండాలి, 2 మాత్రం ఉండగలరంట. ఫ్యామిలీ కాటేజెస్ అయితే కనుక పెద్దగా ఉంటాయంట. ఇందులో అయితే కనుక 4 వరకు ఉండొచ్చు అంట. ఈ ఫ్యామిలీ కాటేజెస్ అయితే కనుక ఎగ్జాక్ట్గా స్విమ్మింగ్ పూల్కి ఆపోజిట్లో ఉన్నాయి. మీరు చూడొచ్చు, ఇదే అనమాట స్విమ్మింగ్ పూల్. అదనమాట స్విమ్మింగ్ పూల్కి ఆపోజిట్లో ఉంది. అండ్ ఈ ఫ్యామిలీ కాటేజెస్ అయితే కనుక ఎలివేషన్లో ఉన్నాయి అన్నమాట. ఎలివేటెడ్లో ఉన్నాయి కొంచెం, చూడొచ్చు. ఇవి కూడా వ్యూ చాలా బాగుంది. కొన్ని అయితే కనుక స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి, కొన్ని అయితే కనుక గార్డెన్ వ్యూ ఉంది, గ్రీన్ ఫీల్డ్ లాన్ అంట. సో అండ్ ఇవి కూడా వన్ కైండ్ ఆఫ్ కాటేజెస్ అనమాట. ఏదో పేరు అయితే కనుక ఏదో చెప్పారు, కానీ ఇవన్నీ కలిసి ఉన్నాయన్నమాట కాటేజెస్. అండ్ ఇదైతే కనుక మొత్తం లాన్. వెరీ గుడ్. చిన్న బాస్కెట్బాల్ లాంటిది కూడా ఉందన్నమాట మన టికెట్లాన్ వాళ్ళది, మీరు చూడవచ్చు. సో ఈ రిసార్ట్ కొత్తగా స్టార్ట్ చేశారనమాట. జస్ట్ 4 months మాత్రమే అయిందంట. సో కరెంట్లీ వాళ్ళు ఇంకా థింగ్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసే పనిలోనే ఉన్నారు, టు బీ హానెస్ట్. సో ఇదంతా లాన్ అన్నమాట. చూడొచ్చు లాన్ అంతా కూడా చాలా గ్రీనరీగా ఉంది. ఫుట్బాల్ లాంటిది కానీ క్రికెట్ కానీ లాంటివి ఉంటే కనుక బాగా ఆడుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు కొన్ని కింద ఉన్న రూమ్స్కి సిట్అవుట్ కూడా ఉందన్నమాట. పైన కూడా ఉన్నాయి రూమ్స్ అంతా.
ఓపెన్ ఎయిర్లో ఉంది. Morning 7 o'clock, sir. బ్రేక్ఫాస్ట్ ఓకే. 7:30 starts, sir. 7:30 to 10:30 breakfast starts, sir. Then 12 o'clock lunch. 12 o'clock to 3 o'clock. 3 o'clock ఓకే. 3:30, 4 o'clock last Okay. lunch. Then 4:30 to 7 o'clock tea time, sir. వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఈజ్ అవైలబుల్ హియర్? All type of food. All type of food, continental, South Indian. dosa, naan, everything. Everything is available. Everything available, sir. You have buffet as well? Morning buffet, sir. Okay. Morning breakfast. లంచ్ అండ్ డిన్నర్ ఇస్ అలా కార్టే. a la carte. అలా కార్టే ఓకే. సో ఈవినింగ్ అయితే ఇక్కడ లైవ్ మ్యూజిక్ ఉంటుందంటే మీరు చూడొచ్చు, అంతా ఉంది. I'm gonna be Michael Jackson. गेस्ट ने bonfire के लिए बोला था. इवनिंग हाँ करेंगे bonfire किधर? bonfire होता है इधर. इधर है क्या? ओके. प्राइवेट bonfire भी डालेंगे आप लोग? हाँ ओके. कितना चार्ज करेंगे? प्राइवेट चाहिए तो प्राइवेट, नहीं तो कॉमन वाला है. कॉमन. Oh my God, you're on top of the world. How do you feel? భలే ఉన్నావే. ఆగి. మంచి పోస్ కొట్టింది. విరుందు అన్నమాట. ఇది ఫ్రంట్ వ్యూ ఎగ్జాక్ట్గా చూడొచ్చు, సూపర్గా ఉంది. ఫన్ రాకర్స్ అంటే గేమ్సా? గేమ్ జోన్ ఇదంతా. వా చెట్టు కూడా ఉంది నాన్న. బోర్డ్, టేబుల్ టెన్నిస్. నైస్ నైస్ నైస్. చెస్ ఉంది, టేబుల్ టెన్నిస్ ఉంది, క్యారమ్స్ ఉంది, లాట్ ఆఫ్ గేమ్స్, క్రికెట్. నైస్ నైస్. లేకుండా కట్ చేయకుండా పెట్టారు దీపాన్ని. ఎక్కడికక్కడ చెట్లు. ఇంకా ఇక్కడ పెద్ద పెద్ద ఉన్న రాయలు కదా బేసిక్లీ, అవి అలా పెడతారన్నమాట. అదే అదే అదే. హ్యూజ్ పార్కింగ్ ఉంది అండ్ నైస్ అశోక ట్రీస్ కూడా ఉన్నాయి అన్నమాట. అశోక చెట్లు ఉన్నాయి అక్కడ, సూపర్గా ఉంది. అండ్ ఇవి ఇక్కడ మొత్తం 3 రూమ్స్ ఉన్నాయన్నమాట. ఇవి చాలా బేసిక్ డీలక్స్ రూమ్స్ అంట. పైన అయితే కనుక పానోరమిక్ 360 degrees 180 degrees వ్యూ రూమ్ ఉందంట. అక్కడ నుంచి మొత్తం వ్యూ బాగా కనపడుతుంది అని చెప్పారనమాట. సో ఇది అంతా బేసిక్ స్టార్టింగ్ అనమాట. స్టార్టింగ్ అయితే వీళ్ళు టారిఫ్ అప్ టు క్లోజ్ టు 5,000 rupees వరకు ఉంది. వీక్ డే అయితే కనుక 4,000 కూడా ఉన్నట్టు ఉంది. బట్ రెస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ హైలీ ప్రైస్, మేబీ 7,000-8,000 పైన ఉన్నాయన్నమాట. ఏం గేమ్ ఆడాలి ఇప్పుడు? బాస్కెట్ బాల్, షెట్లా? బాస్కెట్ బాల్. ఓకే. ఓకే కీప్. ఓకే బయట వ్యూ అయితే కనుక సూపర్గా ఉంది, చూడొచ్చు మీరు ఒకసారి. మొత్తం లైట్స్ అన్నీ పెట్టారనమాట. ఇక్కడ లాన్లో అయితే కనుక ఇప్పుడు క్యాంప్ ఫైర్ వేస్తారంట, కొంచెంసేపు ఆగి వెళ్తాము. బట్ లైటింగ్ వ్యూలో అయితే కనుక రిసార్ట్ సూపర్గా ఉంది. ఇస్తానంటే ఇప్పుడే బయటికి వెళ్ళేసి డిన్నర్ చేసి వచ్చామన్నమాట. ఇక్కడ వెజ్ రెస్టారెంట్ ఒకటి ఉంటే. అండ్ ఐ గెస్ దాట్స్ ప్రిటీ మచ్ వీ కాల్ ఇట్ యాజ్ అ డే.